హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఇంటర్మీడియట్ 2025 ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్కి సంబంధించి రిజల్ట్స్ అయితే వచ్చినట్టు అందరికీ తెలిసిందే. అన్ని ఎడ్యుకేషన్ ఛానల్స్లో కానీ లేదా యూట్యూబ్ ఛానల్స్లో కూడా అందరూ కూడా అప్డేట్ అయితే ఇచ్చారు. అయితే రిజల్ట్స్ పక్కన పెట్టుకుంటే ఎంతమంది పాస్ అయ్యారు, ఎంతమంది ఫెయిల్ అయ్యారు అనేది ఇది మీకు తెలియాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మంది ఇది అయితే తెలియదు, ఎవరు కూడా ఎక్కువ చెప్పరనమాట. సో టోటల్గా ఈ ఎంతమంది పాస్ అయ్యారు, ఎంతమంది ఫెయిల్ అయ్యారు అనేది సో డీటెయిల్ అప్డేట్ అయితే ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అయితే ఏపీ ఇంటర్మీడియట్ 2025కి సంబంధించి రిజల్ట్స్ లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి. అది ట్యాప్ చేసిన తర్వాత మీ యొక్క నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ ఇచ్చుకొని మీ రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ లేదా వాట్సాప్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు రిజల్ట్స్ అని అయితే. అండ్ టోటల్గా మనకి ఇక్కడ పర్సంటేజ్ అనేది కూడా మనకి ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు జెండర్ వైజ్ అనేది కూడా ఫస్ట్ ఇయర్ ఎవరైతే ఉంటారో గర్ల్స్లో అయితే 75% అండ్ బాయ్స్లో అయితే 66% అనేది ప్రొవైడ్ చేశారు. సెకండ్ ఇయర్లో 86% అండ్ బాయ్స్ అయితే 80% అయితే మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అయితే ఇదంతా పక్కన పెట్టుకున్నట్టయితే మనకి డీటెయిల్గా ఒక ప్రెస్ నోట్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ఐపీఈ మార్చ్ 2025 ఏదైతే మనకి మార్చ్ 1వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కండక్ట్ చేశారో వీళ్ళు 17 మార్చి నుంచి మనకి ఏప్రిల్ 5వ తారీఖు వరకు 25 క్యాంపస్లో వీళ్ళకి కంప్లీట్గా కరెక్షన్ అనేది కంప్లీట్ చేశామని చెప్తున్నారు. ఇక్కడ కూడా మనకి ప్రొవైడ్ చేశారు వెబ్సైట్స్ అయితే. అయితే మనకి డీటెయిల్గా ఎంతమంది అపీర్ చేశారు అనేది కూడా ప్రొవైడ్ చేశారు. జనరల్ క్యాండిడేట్స్ అయితే ఫస్ట్ ఇయర్ విద్యార్థులు చూసుకున్నట్టయితే 4,22,295 మంది, సెకండ్ ఇయర్ విద్యార్థులు అయితే 4,22,030 మంది, అంటే 9,09,325 మంది. వొకేషనల్ వాళ్ళు చూసుకున్నట్టయితే 38,553, సెకండ్ ఇయర్ వాళ్ళు చూసుకున్నట్టయితే 33,289. మొత్తం టోటల్ ఇక్కడ చూసుకోవచ్చు ఎంతమంది 71,842 మంది. ప్రైవేట్ వాళ్ళు చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇయర్ వాళ్ళు అయితే ఎవరు లేరు, సెకండ్ ఇయర్ వాళ్ళు అయితే 35,935. టోటల్గా వీళ్ళే అనమాట 35,935 మంది వీళ్ళు టోటల్గా ఉన్నారనమాట. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఏ పీరియడ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ టోటల్గా మనకి 5,25,848 మంది ఫస్ట్ ఇయర్ అయితే క్యాండిడేట్స్ అయితే అపీర్ చేశారు. అండ్ సెకండ్ ఇయర్ చూసుకున్నట్టయితే 4,91,254 మంది అపీర్ చేశారు. అంటే టోటల్ 10 లక్షల పైగానే మనకి క్యాండిడేట్స్ అయితే ఈ యొక్క ఇంటర్మీడియట్కి సంబంధించి అప్లై చేసుకున్నారు అండ్ వాళ్ళు అపీర్ చేశారు అనమాట. ఇంకా చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్గా మనకి ఏదైతే ఉంటాయో రిజల్ట్స్ రిలీజ్ చేసిన తర్వాత సెకండ్ ఇయర్ మెయిన్ గమనించవచ్చు 4,22,030 మంది అపీర్ చేశారు. ఇందులో సెకండ్ ఇయర్లో పాస్ అయిన వాళ్ళ స్ట్రెంత్ ఎంత 3,51,521 మంది సెకండ్ ఇయర్ వాళ్ళైతే వీళ్ళు పాస్ అయ్యారు. అంటే ఎంతమంది ఫెయిల్ అయ్యారు సెకండ్ ఇయర్లో చూసుకున్నట్టయితే 2025లో 70,509 మంది ఫెయిల్ అయ్యారు. అంటే 4,22,030 మైనస్ 351 ఇదే కదా. సో 70,509 మంది ఫెయిల్ అయ్యారు. అంటే పాస్ పర్సంటేజు 83%. ఇంకా ఫస్ట్ ఇయర్లో చూసుకున్నట్టయితే జనరల్లో 4,87,295 మందిలో అపేర్ చేస్తే పాస్ అయిన మంది 3,42,979 మంది ఇందులో పాస్ అయ్యారు. అంటే ఎంతమంది ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యారు, ఎంతమంది ఫెయిల్ అయ్యారు 1,44,316 మంది చాలా మటుకు ఫెయిల్ అయ్యారు ఫస్ట్ ఇయర్లో. అంటే పాస్ పర్సంటేజ్ ఫస్ట్ ఇయర్లో అయితే చాలా అయితే తగ్గింది, అంటే 70% ఉంది. సెకండ్ ఇయర్లో 83%. వొకేషనల్ చూసుకున్నట్టయితే సెకండ్ ఇయర్లో 33,289 మంది అపేర్ చేస్తే 25,707 మంది పాస్ అయ్యారు. అంటే 7,582 మంది, అంటే వొకేషనల్లో తక్కువ మంది మనకి ఫెయిల్ అవ్వడం అయితే జరిగింది. ఇంకా ఫస్ట్ ఇయర్లో చూసుకున్నట్టయితే 38,853 మంది ఈ వొకేషనల్ కోర్సులో అపేర్ చేస్తే పాస్ అయిన వాళ్ళు అయితే 23,991. అంటే ఫెయిల్ అయిన సంఖ్య 14,562 మంది ఫెయిల్ అవ్వడం అయితే జరిగింది. పాస్ పర్సంటేజ్ అనేది కూడా మనకి 62% అనేది ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వాళ్ళకి 77%. అయితే మనకి జనరల్గా ఇక్కడ చూసుకున్నట్టయితే బాయ్స్కి గర్ల్స్కి సపరేట్ చేశారు. సో ఎంత గర్ల్స్ ఎక్కువ మనకైతే పాస్ అవ్వడం అయితే జరిగింది. బాయ్స్లో అపేర్ చేసింది 2,03,904 మంది స్టూడెంట్స్ అపేర్ చేస్తే 1,62,952 మంది బాయ్స్ అయితే పాస్ అయ్యారు. అంటే టోటల్గా మనం చూసుకున్నట్టయితే సెకండ్ ఇయర్ చూసుకున్నట్టయితే వీళ్ళకి క్లియర్గా ప్రొవైడ్ చేశారు 40,952 మంది సెకండ్ ఇయర్ అయితే బాయ్స్ అయితే ఫెయిల్ అయ్యారు అన్నమాట. క్లియర్గా కూడా మనం ప్రొవైడ్ చేసుకున్నట్టయితే ఇంకా ఫస్ట్ ఇయర్ బాయ్స్ చూసుకున్నట్టయితే 2,38,107 మంది స్టూడెంట్స్ అపేర్ చేస్తే 1,56,258 మంది స్టూడెంట్స్ అయితే పాస్ అయ్యారు. అంటే ఎంతమంది ఫెయిల్ అయ్యారు ఫస్ట్ ఇయర్లో 81,849 మంది ఫెయిల్ అయ్యారు. అంటే 66 పాస్ పర్సంటేజ్ ఫస్ట్ ఇయర్ చాలా తక్కువ ఉంది. బాయ్స్లో అయితే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా సెకండ్ ఇయర్లో అయితే 80%. ఇంకా గర్ల్స్లో చూసుకున్నట్టయితే జనరల్లోనే 2,18,126 మంది గర్ల్స్ అపేర్ చేసుకుంటే 1,87,569 మంది గర్ల్స్ అయితే పాస్ అయ్యారు.
అంటే మనకు టోటల్గా ఇక్కడ 29,557 మంది గర్ల్స్ అయితే ఫెయిల్ అయ్యారనమాట. ఇంకా 2,49,188 మంది అపేర్ చేస్తే గర్ల్స్లో ఇక్కడ టోటల్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు అంటే పైన సెకండ్ ఇయర్ కిందన ఫస్ట్ ఇయర్ 2,49,188 మంది స్టూడెంట్స్ ఈ ఫస్ట్ ఇయర్ అప్లై చేసుకుంటే 1,86,721 మంది పాస్ అయ్యారు. అంటే ఎంతమంది ఫెయిల్ అయ్యారు? 62,467 మంది అంటే స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారు. అంటే 75% అనే సెకండ్ ఇయర్ అంటే గర్ల్స్ అయితే ఉన్నారు. అండ్ ఫస్ట్ ఇయర్లో చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఇక్కడ సెకండ్ ఇయర్లో చూసుకున్నట్టే 86%, ఫస్ట్ ఇయర్లో చూసుకుంటే 75 అన్నమాట. సో పాస్ పర్సెంటేజ్ అయితే బాయ్స్ది అయితే చాలా తక్కువ ఉంది, గర్ల్స్ది అయితే మనకి మీడియంగా మనకైతే బాగానే ఉంది. అయితే మనకి ఫస్ట్ ఇయర్లో జనరల్ వాళ్ళే 1,44,316 మంది ఫెయిల్ అయ్యారు. సెకండ్ ఇయర్లో ఫైనల్గా 70,509 మంది ఫెయిల్ అయ్యారు. ఇంకా మనకు ఓవరాల్స్గా 10 ఇయర్స్కి సంబంధించి పాస్ పర్సెంటేజ్ చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా ప్రొవైడ్ చేస్తారు ఓవరాల్ పాస్ పర్సెంటేజ్ అనేది. ఇక్కడ 2025లో 70% అనేది మనకి ఎక్కడ ఎంతమంది ఉన్నారు? 70% మంది. ఫస్ట్ ఇయర్ వాళ్ళు 70%, సెకండ్ ఇయర్ వాళ్ళు 83% అని చెప్తున్నారు. అయితే మనకి ఓవరాల్గా ఈ 10 ఇయర్స్లో చూసుకున్నట్టయితే ఇయర్ పాస్ పర్సెంటేజ్ అయితే కొంచెం గొప్పగా ఉందని అయితే చెప్పుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ మనకి జనరల్ అండ్ వొకేషనల్కి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేశారు. సో పాస్ పర్సెంటేజ్ అయితే ఈ విధంగా అయితే ఉంది. సో రిజల్ట్స్ అయితే అందరికీ చెక్ చేసుకొని రిజల్ట్స్ ఎలా వచ్చాయనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. దాన్ని బట్టి ఎంతమంది స్టూడెంట్స్కి మార్క్స్ ఎలా వచ్చాయనేది కూడా తెలుస్తుంది. అండ్ ఎవరైతే ఇందులో ఫెయిల్ అయ్యి ఉంటారో ఒకవేళ మీరు రీవాల్యుయేషన్ పెట్టుకోవాలనుకున్నా పెట్టుకోవచ్చు. సో ఎవరు కూడా మీరు ఈ వర్రీ పడద్దు ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ అయితే, ఎందుకంటే మనకి ట్రై నెక్స్ట్ ఇంకా అటెంప్ట్స్ అయితే ఉంటాయి. ఆ అటెంప్ట్లో కూడా మీరు సప్లీలో కూడా క్లియర్ చేసుకోవచ్చు. సో అది మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోండి. సో ఎవరు కూడా డిప్రెషన్కి అయితే వెళ్ళొద్దు. ఓకేనా? సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.